తెలంగాణలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య దూరం తగ్గిందా? రాజ్ భవన్ సర్కార్ మధ్య అవగాహన పెరుగుతోందా? మొన్నటిదాకా ఘర్షణ పడ్డ వ్యవస్థలు కలిసి కదులుతున్నాయా? అందుకే కొన్ని నిర్ణయాల్లో అడ్డంకులు తొలగిపోతున్నాయా? బీఆర్ఎస్ హయాంలో రాజ్ భవన్ ప్రగతి భవన్ మధ్య మిస్ అయిందేంటి? ఇప్పుడు రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న ఎత్తుగడ ఏంటి? మార్పు మంచికేనా? అది పర్మనెంటేనా? టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి గ్రీన్ సిగ్నల్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు ఆమోదం. గణతంత్ర వేడుకల్లో సర్కారుపై ప్రశంసల జల్లు. గవర్నర్ తేనీటి విందుకు సపరివారంతో రేవంత్. రాజ్భవన్తో సఖ్యత కోరుకుంటోన్న రేవంత్ రెడ్డి మార్పు మంచిదే. ఇదివరకటిలా రాజ్భవన్తో ఘర్షణ వైఖరి లేదు. ప్రభుత్వం మారగానే ఏక్దం మారిపోయింది సీన్. బీజేపీయేతర ప్రభుత్వాలున్న కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తెలంగాణలో అనూహ్యంగా గవర్నర్ సహకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారు. రాజ్యాంగ పాలనా వ్యవస్థల మధ్య ఇప్పటిదాకా అంతా బావుంది. రేవంత్ ప్రభుత్వం కూడా సఖ్యత ఇలాగే కొనసాగాలని కోరుకుంటోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకం, తన కోటాలో 2 ఎమ్మెల్సీల నియామకం విషయంలో ఎలాంటి కొర్రీలు పెట్టలేదు గవర్నర్ తమిళసై. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అదే చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్నాళ్లు రాజ్భవన్తో ఘర్షణ వాతావరణం నడిచింది. గవర్నర్కి కనీస మర్యాద ఇవ్వలేదు అప్పటి ప్రభుత్వం. ఈ అవమానాలపై కొన్నిసార్లు బహిరంగంగానే స్పందించారు తమిళసై. తనకు అవకాశం వచ్చినప్పుడు కొరడా ఝులిపించారు. ప్రభుత్వ సిఫార్సులను తోసిపుచ్చారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గవర్నర్తో సఖ్యత కోరుకుంటున్నారు. రాజ్భవన్కి మర్యాద ఇస్తున్నారు. దీంతో అటువైపు నుంచి కూడా అలాంటి స్పందనే వస్తోంది. గవర్నర్ సానుకూల స్పందనతో రేవంత్ సర్కార్ సంతృప్తిగా ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఈ మార్పుపై ఉడుక్కుంటోంది. అధికారంలో ఉన్నన్నాళ్లు తమిళసైని ఆడిపోసుకున్న గులాబీ నేతలు ఇప్పుడు కూడా రాజ్భవన్పై గుర్రుమంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలకు తమిళసై వరుసగా ఆమోదముద్ర వేస్తున్నారు. డిప్యూటీ సీఎంతో కలిసి ముఖ్యమంత్రి గవర్నర్తో భేటీ అయిన గంటల వ్యవధిలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది రాజ్భవన్. దీంతో గవర్నర్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడాపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి గవర్నర్తో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్భవన్కు స్వయంగా వెళ్లి గవర్నర్తో చర్చించి వస్తున్నారు. గవర్నర్ నిర్ణయాలపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నా గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. గవర్నర్తో డోంట్ కేర్ అన్నట్టే ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వం గవర్నర్కి ప్రోటోకాల్ ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది. చివరికి కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్కి కూడా గవర్నర్కి ఆహ్వానం లేదు. తన విషయంలో ప్రభుత్వ వివక్షను చెప్పుకుని కొన్నిసార్లు బాధపడ్డారు తమిళసై. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా రాజ్భవన్తో స్నేహపూర్వకంగా మెలుగుతోంది. ఈ మార్పుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే అదే సమయంలో గవర్నర్ నిర్ణయాలతో కాంగ్రెస్ బీజేపీల రహస్య బంధం బయటపడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ కుట్రలో గవర్నర్ భాగస్వామి అయ్యారంటోంది. రాజ్భవన్ని కేంద్ర ప్రభుత్వం నిఘా కేంద్రంగా చూడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గవర్నర్లు కేంద్రం కనుసన్నల్లో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలో భాగం. పంతాలకు పోయి తన హయాంలో బీఆర్ఎస్ లాజిక్ మిస్ అయింది. ఎమ్మెల్సీల ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించినా, కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడకపోయినా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి రోజు దాకా రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిందే తప్ప తగ్గలేదు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయబోతోంది రేవంత్ సర్కార్. రాజ్భవన్ నుంచి కవింపు చర్యలు ఉంటే తప్ప కాంగ్రెస్ సర్కార్ గవర్నర్కి ఆ గౌరవం ఇస్తూనే ఉంటుంది. ఇచ్చిపుచ్చుకున్నన్నాళ్ళు ఎవరి గౌరవ మర్యాదలకు భంగం కలగదు. అడ్రస్సే లేదనుకున్న కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డికి నెగ్గడమే కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు.